ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 6వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 6వ కీర్తన 9వ వచనం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా అంట మన విన్నపములను ఆలకించువాడై ఉన్నాడంట. ఏమండోయ్, నీ భర్త అయినా నీ భార్య అయినా నీ మాటలు వినకపోవచ్చు. నీ బిడ్డలైనా నీ స్నేహితులైనా నీ రక్త సంబంధికులైనా లోకములో ఉన్నవారైనా అది ఎవరైనా కావచ్చు. ఎవరైనా నీ మాట విన్నా వినకపోయినా, నీ మాటకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కడున్నాడు నీ విన్నపములు ఆలకించువాడు. అది ధనవంతుడా, ధనము లేనివాడా, బలవంతుడా, బలము లేనివాడా, అందము కలిగినవాడా, అందము లేనివాడా, అది ఎవరైనా సరే ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో మనసు విప్పి ప్రభు సన్నిధిలోనంట విన్నపములు ప్రభువుకు చెప్పుకుంటే ఆయన ఆలకించు దేవాది దేవుడై ఉన్నాడని దేవాది దేవుడు మనకి ఒక భక్తుని ద్వారాగా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా నీ విన్నపములు అంటే నీ బాధలు, నీ సమస్యలు, నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి వికటమైనటువంటి పరిస్థితులు ఎవరికైనా చెప్తే నిన్ను చూచి అసహించుకున్నారేమో, నీ మాటలు వినక వేరు పనులు చేసుకుని వారి పనుల్లో నిమగ్నమైపోయి నిన్ను దాటుకుని వెళ్ళిపోయారేమో. కానీ దేవుని బిడ్డలారా, నీ విన్నపము వినువాడు ఒకడున్నాడు. ఆయన విసుగులేనివాడు. ఆయన బాధపడే దేవుడు కాదు. అంటే నువ్వు చెప్పుతున్న సమయమందు ఇదెక్కడ గోల్రా అనుకునే దేవుడు కాదు ఆయన. మనుషులు దాటిపోయేవాళ్ళు. నీ విన్నపములు వినలేక విసుగుకుని ముఖం మీద తిట్టి వెళ్ళిపోయేవారు. కానీ దేవాది దేవుడు మన విన్నపములు విని ఆలకించువాడై ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఆ భక్తుడు, యెహోవా అంటే ఆ దేవాది దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఎన్ని సమస్యలకు జవాబులు దొరికితే ఈ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఎన్ని సమస్యలకు జవాబు దొరికితే ప్రభు సన్నిధిలో ఆనందముతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితిగతుల్లో నీవు జీవించినటువంటి ఈ కొద్దిపాటి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు, ఎన్నో బాధలు భరించావు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఓ ఊపిరాడినటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగినప్పటికీ నా దేవాది దేవుడు నిన్ను చూచి ఊపిరాగిపోయిన పరిస్థితి నుండి, దిగజారిపోయిన స్థితి నుండి, ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి నుండి ఆ దేవాది దేవుడు నిన్ను విడిపించాడయ్యా. నిన్ను ఎవరు విడిపించకపోయి ఉండవచ్చు. నిన్ను చూచి నీ భార్య అసహించుకొనవచ్చు, నిన్ను చూచి నీ భర్తే అసహించుకొనవచ్చు. నీ మాటలు వినలేక, నీ పరిస్థితులు అంటే నీకు కలిగినటువంటి పరిస్థితులు తట్టుకోలేక, కుటుంబములో నీవు పడుతున్నటువంటి బాధ తట్టుకోలేక, కుటుంబములో ఆహారము దొరకక, ధనము లేక, ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోయిన స్థితిలో నీ మొర నీ భార్య గాని, నీ భర్త గాని, నీ బిడ్డలు గాని, నీ తల్లిదండ్రులు గాని, లోకంలో ఉన్నవారు స్నేహితులైనా ఎవరైనా వినకపోవచ్చు. గాని నీ ప్రార్థనలను అంగీకరించువాడు, నీ ప్రార్థనలను, నీ విన్నపములను ఆలకించి చేర్చుకొనువాడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడని భక్తుడు సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ విన్నపములు ఆయనకు చెప్పుకో, ఆయన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీకు జవాబిస్తాడు. నీకు జవాబు కావాలి అంటే, నీ విన్నపములు ఎవరైనా వినాలి అంటే అది ఒక్కడే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యొద్దకు వెళదాం. ఆయన విసుగుకోకుండా మన మొరలు, మన బాధలు విని మనకు పరిష్కారం చూపించి మనల్ని దీవించువాడైనాడు. కాబట్టి ఆయన సన్నిధిలో స్థిరపడదాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
మహోన్నతుడానికి స్తోత్రం. నీ కృపలు మమ్మల్ని దర్శించి బలపరిచి దీవించండి. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వర్ధలజేసి మీ కృపలో మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మా విన్నపములు మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలకు మీరే జవాబు దయచేసి మీ కృపతో మమ్మల్ని కప్పి కాపాడి దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని అడుగుతూ యేసు మీ శక్తి గల నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. మన విన్నపములు వినువాడు ఒకడున్నాడు. మన ప్రార్థనలు అంగీకరించు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు మన విన్నపములు చెప్పుకుందాం. మన ప్రార్థనలు ఆయన సన్నిధిలో చెప్పి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.